అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కల్కి అవతారము గుణ వివరణములో మిగిలిన నామముల అర్థములు తెలుసుకుందాం. సతాంగతి, సత్తులు అంటే సజ్జనులు లేదా సత్త కలిగిన వారు. ఆయన కైంకర్యము కాని వ్యాపారము లేదని తెలిసిన వారు, వారికి గతి అయినవాడు. సర్వదర్శి, ప్రవృత్తి నివృత్తి ధర్మములు రెండింటినీ అధ్యక్షుడై చూచువాడు. నివృత్తాత్మ, విషయముల నుండి వైరాగ్య ప్రకటన కొరకు మనస్సును మరలించినవాడు. సర్వజ్ఞ, సర్వ ప్రకారముల చేత తన్నెరిగినవాడు. ఉత్తమం జ్ఞానం, ఉత్తములగు వైష్ణవ ధర్మములన్నీయూ ఎరిగినవాడు. సువ్రత, మంచి వ్రతములను అనుష్ఠించువాడు. ఆయనకి వ్రతములేమిటి? తనని ధ్యానించే వారిని ధ్యానించడమే ఆయన వ్రతమట. సుముఖ, వికారము లేని అందమైన ముఖము కలవాడు లేదా అమృత మథన కాలమున అమృత కలసము వంటి చంద్రుని పోలు ముఖము కలవాడు. సూక్ష్మ, తనకు తానే సూక్ష్మ స్వరూపమున సాక్షాత్కరించినవాడు లేదా అమృత మథన సమయములో అసుర విషయమున గూఢమగు అభిప్రాయము కలవాడు. సుఘోష, ఉపనిషత్ సంబంధమగు గొప్ప ఘోష కలవాడు లేదా సముద్ర మథన సమయమున గొప్ప ఘోష కలవాడు. సుఖద, పరమ సుఖమునిచ్చువాడు లేదా దేవతలకు అమృత మథన సమయమున సుఖమునిచ్చినవాడు. సుహృత్, అపకరించు వాని విషయమున కూడా మంచి మనస్సు కలవాడు. మనోహర, అపకరించు వారి మనస్సును కూడా హరించువాడు లేదా అమృత వితరణ సమయమున అసురుల మనస్సును అపహరించినవాడు. జితక్రోధ, తనకి అపకరించు వారల కోపాదులను జయించినవాడు లేదా అమృత వితరణ సమయమున ఆశ్చర్యమును ప్రదర్శించి రాక్షసులకు దేవతల మీద కోపమును జయించినవాడు. వీరబాహు, సముద్ర మథన సమయమున బాహుపురులు కంకణములు మాలలు అన్నీ చెలించిపోవునట్లు కదులుచున్న బలమైన బాహువులు కలవాడు. విదారణ, దివ్యాయుధములచే రాహువు మున్నగు వారిని చీల్చినవాడు. స్వాపన, తన ఆయుధములచే అమృత వితరణ సమయమున దుష్టక్రియలు చేసిన వారు నశింపగా మిగిలిన వారిని మైమరుచున్నట్లు చేయువాడు. స్వవశ, వారట్లు నిద్రింపగా భక్తులతో యథేచ్ఛగా విహరించువాడు. వ్యాపి, దేవతలు మందర పర్వతము వాసుకి మున్నగు వారలకు శక్తి తగ్గిపోవునప్పుడు వారు తన శక్తిచే విశ్రాంతి నొందుటకు వీలుగా వారందరి యందు వ్యాపించి ఉన్నవాడు. నైకాత్మ, బ్రహ్మరూపంగాను మోహిని రూపంగాను ఇట్లనేక రూపాలుగానున్నవాడు. నైక కర్మకృత్, ఆ సమయంలో పర్వతమును ధరించి అసురులను చంపి దేవతలకు అమృతమునిచ్చి ఇలా అనేక కార్యములు చేసినవాడు. వత్సరః, హృదయములందు వసించి ఉండువాడు. వత్సలః, తన యందు మిక్కిలి ప్రేమ గల వారిని ప్రేమించువాడు. వత్సి, ఆత్మవర్గములనేకములు కలవాడు. రత్నగర్భ, ధనమును కోరువారులకు ఎంతైనా ఇవ్వగల విశేష ధనము కలవాడు. ధనేశ్వర, కోరిన ధనమును శీఘ్రముగా ఇచ్చువాడు. ధర్మగుప్, తానిచ్చిన అర్థకామములు దుర్విషయమున పోకుండా కాచి ధర్మమును రక్షించువాడు. ధర్మకృత్, తాను అనుగ్రహించుటకు కారణమైన ధర్మమును చేతనులకు తానే లభింపచేయుటచే ధర్మకృత్ అనగా ధర్మమును చేయువాడు. ధర్మి, ధర్మమును కలవాడు. సత్, సత్స్వరూపి అనగా ఎల్లప్పుడూ ఉండువాడు. అక్షరం, వికారము లేకుండువాడు. అసత్, అసత్తుగా నుండువాడు. క్షరం, వికారము చెందువాడు. అవిజ్ఞాత, తన భక్తులు అపకారములు చేసినా వానిని ఎరుంగక ఉండనివాడు. సహస్రాంశు, అంశు అనగా జ్ఞానము, అది అపరిమితముగా కలవాడు. విధాత, ఆశ్రితుల పాపములను తాను గమనించకపోయినా యమదూతలు బాధింపరా అంటే వారిని అట్లు చేయనట్లు విధించువాడు.
కృతలక్షణ తన సంబంధము ఉపాదేయము అంటే స్వీకరించదగినది, తదితరములు త్యాజ్యములు అంటే విడిచిపెట్టతగినవి, ఇలాంటి లక్షణములు ఏర్పాటు చేసి ఉండువాడు. గభస్తినేమి వీరలను రక్షించుటకై ప్రకాశవంతమగు చక్రము కలవాడు. సత్వస్థ వారల కర్మఫలములను అనుభవింపచేయుటకు యమకింకర్లు రారు. నిజమే, కానీ కర్మలు ఏమవుతాయి? వారి హృదయంలో తాను తిష్టవేసి ఉండడం వలన అవి భస్మమే అవుతాయి. సింహ ఈ ధర్మ సూక్ష్మము నెరుంగని యమకింకరులు సమీపించినచో వారిని హింసించువాడు, అడ్డుకొనువాడు. భూతమహేశ్వర సమస్త భూతములను నియమించు బ్రహ్మరుద్రాదులకు కూడా నియామకుడై ఉండేవాడు. ఆదిదేవ అందరికీ తొలిదేవుడు. మహాదేవ బ్రహ్మాదులను బంతుల వలె ఆడువాడు. దేవేశ ఆ బ్రహ్మాదులను తమ తమ అధికారములందు నిలుపువాడు. దేవభృత్ బ్రహ్మాది దేవతలను యథేచ్ఛగా వినియోగించుచు భరించువాడు. గురుహు వేదవాక్యములచే ఆయా దేవతలను మీ అధికారములివి అని ఉపదేశించుట చేత వారికి గురువు. ఉత్తర ఆ దేవతలకు అసురులచే కలుగు ఆపదలను తప్పించువాడు. గోపతి ఛందస్సు భాష అని వ్యవహరించే సమస్త వాక్కులకు భర్త. గోప్త సమస్త విద్యలకు రక్షకుడు. జ్ఞానగమ్య జ్ఞానమునకు గమ్యము అయినవాడు లేదా సమాధిచే పొందదగినవాడు. పురాతన అనాదిగా ప్రవర్తింపచేయువాడు. ఎంత వెనుకకు కాలంలోకి వెళ్ళినా పురా అంటే పూర్వము, ఇంకా పూర్వము అంటూనే ఉంటారట. అప్పటి నుంచి ఉన్నవాడు ఆయన. ఇంతటితో కల్కి అవతారము గుణ వివరణములోని నామములు అర్థములు పూర్తి అయినవి.